Let's kickstart today's editorial. So ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ వచ్చేసి ఫాలింగ్ షార్ట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫాలింగ్ షార్ట్? ఇఫ్ యూ ఫాల్ షార్ట్ ఆఫ్ సంథింగ్ అంటే మీరు ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదు, మీరు ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళలేదు, మధ్యలో ఆగిపోయారు అనే మీనింగ్ వస్తుంది. సో ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ అర్థమైందమ్మా? సో ఐ ఫెల్ షార్ట్ ఇన్ మై పర్సూట్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్కి చేసే ప్రయత్నంలో ఐ ఫెల్ షార్ట్ అంటే మధ్యలో ఆగిపోయాను, లేకపోతే నేను గోల్ రీచ్ అవ్వలేకపోయాను అని అర్థం. ఇండియా మస్ట్ ఎన్ష్యూర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇన్ ద ఈవీ సెగ్మెంట్. ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో ఇండియా ఏం చేయాలి? ఇట్ మస్ట్ ఎన్ష్యూర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరిగేలాగా చేయాలి అంటున్నారు. సో ఇండియా యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ గురించి ఈ ఆర్టికల్ ఉందని మీరు అర్థం చేసుకోవాలి. సో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో ఇండియా ఏం చేస్తుంది ఏంటనేది మొత్తం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. UPSC GS3. On June 2nd, India took a turn for the better in its transport electrification journey by offering a concessional import duty of 15% on completely built up యూనిట్స్ అంటే CBUs అంటారు. కంప్లీట్లీ బిల్టప్ యూనిట్స్ అంటే కంప్లీట్గా విదేశాల్లోనే బిల్డ్ అయ్యి ఇండియాకి వస్తున్న యూనిట్స్ వాటిపైన 15% మాత్రమే ఇంపోర్ట్ డ్యూటీ పెడుతున్నారు. జనరల్గా ఇంపోర్ట్ డ్యూటీస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇట్లాంటి వెహికల్స్ పైన, బట్ ఇండియా 15% మాత్రమే ఆఫర్ చేస్తుంది. సో కన్సెషనల్ అంటే కొంచెం బెనిఫిట్ ఇచ్చేలాగా బాగా ఇంపోర్ట్ డ్యూటీని తగ్గిస్తూ, కన్సెషనల్ అంటే బెనిఫిట్ ఇచ్చేలాగా అని అర్థం అనమాట. ఓకేనా? సో కంప్లీట్గా ట్రాన్స్పోర్ట్ని ఎలక్ట్రిఫికేషన్ చేయాలి, ఈ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ అనేది కంప్లీట్గా ఎలక్ట్రిక్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్గా మార్చాలనేది ఇండియా యొక్క గోల్. ఆ గోల్లో భాగంగా కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్ పైన 15% ఇంపోర్ట్ డ్యూటీ మాత్రమే విధించడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ కంటింజెంట్ ఆన్ ద ఈవీ మ్యానుఫ్యాక్చరర్ ఇన్వెస్టింగ్ ఎ మినిమమ్ ఆఫ్ about 4,150 crores over 3 years to localize manufacturing in India with a base domestic value add of 25% in 3 years, going up to 50% in another 2 years. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ కంప్లీట్లీ బిల్టప్ యూనిట్స్ పైన 15% ఇంపోర్ట్ డ్యూటీ అనేది 100% ఏ కండిషన్స్ లేకుండా ఇస్తున్నది కాదు. ఇట్ ఈస్ కండిషనల్. కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి ఆ కండిషన్స్? ఇట్ ఈస్ కంటింజెంట్ ఆన్ అంటే అర్థం ఏంటమ్మా? ఇట్ ఈస్ కంటింజెంట్ ఆన్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్. సో ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్? ఏంటి ఆ కండిషన్? ఆ ఈవీ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో, లెట్స్ సే టెస్లా అనుకోండి, టెస్లా వాళ్ళ కార్లు ఇండియాకి తీసుకొచ్చేసి వాళ్ళు అమ్మేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. సో ఇండియా ఎలా చేస్తుంది? ఎలాగా? 15% ఇంపోర్ట్ డ్యూటీ కట్టేసి వాళ్ళు ఇండియాకి తెచ్చి అమ్మేసుకోవచ్చు. కాకపోతే కండిషన్ ఏంటి? టెస్లా వాడు ఇండియాలో నెక్స్ట్ 3 ఇయర్స్లో కనీసం 4,150 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది టు లోకలైజ్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే అర్థం ఏంటి? ఈ రోజుకి నువ్వు బయట దేశాల నుంచి నువ్వు అమెరికాలోనో ఎక్కడో ప్రొడ్యూస్ చేసిన కార్లు తీసుకొచ్చి ఇండియాలో అమ్మేసుకో, ఎలా చేస్తాను, కానీ నెక్స్ట్ 3 ఇయర్స్లో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ లోకలైజ్ చేయాలి. అంటే ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మొదలు పెట్టాలి. సరే 3 సంవత్సరాలనే మొత్తం అయిపోతుందంటే అవ్వకపోవచ్చు. కాకపోతే అందుకే గవర్నమెంట్ ఏమంటుందంటే విత్ ఎ బేస్ డొమెస్టిక్ వాల్యూ యాడ్ ఆఫ్ 25% in 3 years. నెక్స్ట్ 3 ఇయర్స్లో మనకి మొత్తం ఒక టెస్లా కార్లో 25%, ఓకే, 25% ఆఫ్ ద కాంపోనెంట్స్ అనేవి ఇండియాలో తయారయ్యేలాగా, 3 ఇయర్స్లో 25% ఇండియాలో తయారయ్యి 75% బయట నుండి తెచ్చుకునేలాగా, గోయింగ్ అప్ టు 50% ఇన్ అనదర్ 2 years. 5 yearsకి వెళ్ళేసరికి 50% కాంపోనెంట్స్ అన్ని ఇండియాలోనే తయారయ్యి రిమైనింగ్ 50% తెచ్చుకునేలాగా. ఇక అర్థమైందమ్మా? అలా. సో ఒకేసారి మీరు చేయలేకపోయినప్పటికీ కూడా మెల్లమెల్లగా డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్ పెంచుకుంటూ వెళ్ళాలి అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. ద నోటిఫికేషన్ under the scheme to promote manufacturing of electric passenger cars in India, ఇది గుర్తుపెట్టుకోండి, SPMEPCI, scheme to promote manufacturing of electric passenger cars in India, announced in March 2024, allows for a maximum import of 8,000 completely built units annually for each manufacturer for 5 years. సో ఈ పర్టిక్యులర్ నోటిఫికేషన్ దేని కిందకి వచ్చింది? SPMEPCI స్కీమ్ కింద. సో ఇది మార్చ్ 2024లోనే అనౌన్స్ చేశారు. ఇట్ అలౌస్ ఫర్ ఎ మ్యాక్సిమం ఇంపోర్ట్ ఆఫ్ 8,000 CBUs. ఇందాక మనం మాట్లాడుకున్నాం
కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్ని ఇండియాలో ఇంపోర్ట్ చేసుకోవచ్చు, దాని మీద కన్సెషనల్ ఇంపోర్ట్ డ్యూటీ ఇస్తుందని చెప్పారు. అంటే ఎన్ని కావాలంటే అన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చా? నో, మ్యాక్సిమం 8,000 మాత్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఈ మ్యానుఫ్యాక్చరర్ ఫర్ 5 years, 5 సంవత్సరాల పాటు మీరు సంవత్సరానికి 8,000 మాత్రమే కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. The SPMEPCI adds to the bouquet of policies that attempts to boost EV adoption and manufacturing. ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క అడాప్షన్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ని ఎంకరేజ్, బూస్ట్ అంటే అర్థం ఏంటమ్మా? స్ట్రెంగ్తన్ చేసేలాగా, చేసేలాగా ఈ SPMEPCI అనేది ప్రయత్నం చేస్తోంది. ఇట్ యాడ్స్ టు ద బొకే ఆఫ్ పాలసీస్. సో చాలా పాలసీస్ ఇండియాలో వచ్చాయి. ఇవన్నీ కూడా ఇండియాలో ఈవీ అడాప్షన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దే ట్రైయింగ్ టు ఇంక్రీజ్ ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. సో ఆ బొకే అంటే లాట్ ఆఫ్ అని, బొకేలో లాట్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి కదమ్మా, ఆ రకంగా తీసుకోండి మీరు. బొకే ఆఫ్ డిఫరెంట్ పాలసీస్లో ఇది కూడా యాడ్ అవుతుంది అని అర్థం. హౌఎవర్, అయితే దీస్ పాలసీస్ పుట్ టుగెదర్ fall short of addressing a pressing issue in India's journey to decarbonize and transform mobility. Technology transfer. అయితే ఈ పాలసీస్ అనేవి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. హౌఎవర్ దీస్ పాలసీస్ పుట్ టుగెదర్, ఇవన్నీ కలిపి ఫాల్ షార్ట్ ఆఫ్ అడ్రసింగ్ ఏ ప్రెస్సింగ్ ఇష్యూ. ఒక ప్రెస్సింగ్ ఇష్యూ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అర్జెంట్ ఇష్యూ. ప్రెస్సింగ్ ఇష్యూ అంటే అర్థం ఏంటమ్మా? అన్ అర్జెంట్ ఇష్యూ విచ్ రిక్వైర్స్ ఇమ్మీడియట్ అటెన్షన్, ఇమీడియట్గా మనం అటెన్షన్ పే చేయాల్సిన ఒక అర్జెంట్ ఇష్యూ అనేది ఉంది. ఆ ఇష్యూని మాత్రం ఇది అడ్రస్ చేయడంలో ఫెయిల్ అయ్యింది అని అంటున్నారు. ఏంటా ఇష్యూ? టు డీకార్బనైజ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మొబిలిటీ. అంటే ఇండియాని డీకార్బనైజ్ చేసి మొబిలిటీ ట్రాన్స్ఫార్మ్ చేసే క్రమంలో, ఇండియా యొక్క జర్నీ టు డీకార్బనైజ్ అండ్ మొబిలిటీని ట్రాన్స్ఫార్మ్ చేసే ఈ క్రమంలో ద మోస్ట్ అర్జెంట్ ప్రెస్సింగ్ ఇష్యూ ఏంటి? టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది చాలా పెద్ద ఇష్యూ, కానీ ఆ ఇష్యూని మనం సార్ట్అవుట్ చేయలేకపోతున్నాము. సో విదేశీ కంపెనీలు మనం అలౌ చేసేటప్పుడు వాళ్ళ టెక్నాలజీని ఇండియన్ కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేసేలాగా ఏదన్నా చేయాలి, కానీ అది మనం చేయడంలో ఫెయిల్ అవుతున్నాము అంటున్నారు. ఇండియా began this journey in 2015. ఎలక్ట్రిక్ వెహికల్ జర్నీ ఇండియా 2015లోనే ప్రారంభించింది. అబౌట్ 5 years later దెన్ మోస్ట్ లార్జ్ ఎకానమీస్ 2010లోనే స్టార్ట్ చేస్తే మనం 2015లో స్టార్ట్ చేసాం, లేట్ అయ్యాం. అండ్ అవుట్లే ఆఫ్ 895 crore ఫర్ ద ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ hybrid and electric vehicles in India, FAME scheme for 5 years expanded to 10,000 crore in 2019. 2015లో ఇండియా ఏం చేసిందమ్మా? 895 కోట్లు అవుట్లే అంటే కేటాయింపు, ఎలొకేషన్, ఒక స్కీమ్కి మనం ఎలొకేట్ చేసిన ఫండ్. సో దేనికి ఎలొకేట్ చేశారు మనం? ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా. ఫేమ్ అనే స్కీమ్కి ఎంత 895 crores అలాట్ చేయడం జరిగింది. ఎన్నాళ్ళ పాటు? 5 years పాటు. అండ్ ఇట్ వాజ్ ఎక్స్పాండెడ్ టు 10,000 crores ఇన్ 2019. 2019లో 10,000 కోట్లకి దాన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. చైనా అనౌన్స్డ్ ఇట్స్ అంబిషియస్ న్యూ ఎనర్జీ వెహికల్ సబ్సిడీ ప్రోగ్రామ్ ఇన్ 2009. చైనా తన అంబిషియస్ న్యూ ఎనర్జీ వెహికల్ సబ్సిడీ ప్రోగ్రామ్ని 2009లో అనౌన్స్ చేసింది, విచ్ coupled with mandatory joint venture manufacturing of EVs until 2022 enabled technology transfer. అది coupled with mandatory joint venture manufacturing of EVs 2022 వరకు మీరు ఈవీలు చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే చైనా యొక్క లోకల్ కంపెనీతో మీరు జాయింట్ వెంచర్ ఫామ్ చేయాలి. మీకు అర్థమవుతుందా? సో డైరెక్ట్గా మీరు వచ్చి చైనాలో చేయాలంటే కుదరదు. చైనీస్ కంపెనీతో జాయింట్ వెంచర్ ఫామ్ చేసి మాత్రమే చైనాలో మీరు మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అని చెప్పి చైనా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే 2009లోనే న్యూ ఎనర్జీ వెహికల్ సబ్సిడీ ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చింది. ఇలాంటి వాటి ద్వారా చైనా ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ని పెంచింది. ఇన్ అడిషన్ ఏ రెడ్యూస్డ్ ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ ఈవీస్ పైన ఇంపోర్ట్ డ్యూటీ కూడా చైనా తగ్గించింది. 25% in 2010 to 15% in 2018. అండ్ క్యూములేటివ్ ఇన్సెంటివ్స్ ఆఫ్ అబౌట్ $230 billion ఇన్ ద పాస్ట్ 15 years. గడిచిన 15 సంవత్సరాల్లో $230 billion ఇన్సెంటివ్స్ కూడా చైనా ప్రకటించింది. ఇన్సెంటివ్స్ అంటే బెనిఫిట్స్, క్యూములేటివ్ అంటే ఓవరాల్గా మొత్తం కలిపి అని అర్థం.
ద మోస్ట్ బై ఎనీ కంట్రీ. ప్రపంచంలో ఏ కంట్రీ కూడా అంత ఇన్సెంటివ్ ఇవ్వలేదు, కానీ చైనా ఇచ్చింది. ఇట్ ఎనేబుల్డ్ చైనా టు అచీవ్ ద హైయెస్ట్ గ్లోబల్ ఈవీ అడాప్షన్ రేట్. దీనివల్ల ప్రపంచంలోనే అన్నింటికంటే ఎక్కువ ఈవీ అడాప్షన్ రేట్ని చైనా అచీవ్ చేయగలిగింది. నేను 2023లో చైనా వెళ్ళాను. సో 2023 చైనా డిసెంబర్లో నేను చైనా వెళ్ళినప్పుడు ఐ అబ్జర్వ్డ్ ఇట్. అసలు ఎక్కడ ఒక సౌండ్ లేదు, పొల్యూషన్ లేదు, ఏమీ లేదు. రోడ్లు మొత్తం కంప్లీట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్తో నిండిపోయింది. చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ పీక్స్లో జరుగుతుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల చాలా పొల్యూషన్ ఉంటుంది, కానీ ట్రాన్స్పోర్టేషన్ వల్ల, అంటే ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్, ఈ ఎలక్ట్రిక్ వెహికల్ మూవ్మెంట్ వల్ల పొల్యూషన్ అనేది నిల్ అనమాట. అంత బాగా కంప్లీట్ ఈవీ అడాప్షన్ అనేది అక్కడ, అడాప్షన్ అంటే ఇంప్లిమెంటేషన్ వాళ్ళు సాధించగలిగారు. అంటే బెటర్ దాన్ యూఎస్ కంటే కూడా ఎక్కువ చైనాలో మనకి ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ అనేది ఉంది. దిస్ ఆల్సో సపోర్టెడ్ ర్యాపిడ్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెప్లాయ్మెంట్, మేకింగ్ చైనా ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఆఫ్ ఈవీస్. అయితే ఇక్కడతో ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకొచ్చి ఆగిపోలేదు చైనా. ఎందుకంటే ఇన్ని వెహికల్స్ వచ్చినప్పుడు మన వెహికల్స్కి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డ్ చేయాలి. ఎక్కడికక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ని కూడా అలాగే ఏర్పాటు చేయడం అనేది జరిగింది. డిప్లాయ్మెంట్ అంటే వాటిని ఏర్పాటు చేయడం. సో డిప్లాయ్ అంటే మోహరించడం, ఏర్పాటు చేయడం. సో అని చెప్పంటే మనకి ఏవైతే అవసరమో అవి ఎక్కడెక్కడ ఉండాలో అక్కడక్కడ పెట్టడాన్ని మనం డిప్లాయ్మెంట్ అంటాం. చేశారు. మేకింగ్ చైనా ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఆఫ్ ఈవీస్. దీనివల్ల చైనా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఆఫ్ ఈవీస్ అయ్యింది. ద యుఎస్ బిగాన్ దిస్ జర్నీ ఇన్ 2010 విత్ అన్ ఇనీషియల్ అవుట్లే ఆఫ్ $25 billion ఫర్ ఇట్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోన్స్ ప్రోగ్రామ్. అమెరికా ఈ జర్నీ 2010లో మొదలుపెట్టింది. విత్ అన్ ఇనీషియల్ అవుట్లే ఆఫ్ $25 billion, $25 billion కేటాయించింది అమెరికా 2010లో ఈ జర్నీ మొదలుపెట్టిన తర్వాత. అమెరికా ప్రోగ్రామ్ పేరేంటి? అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోన్స్ ప్రోగ్రామ్. అవుట్లే అంటే కేటాయింపు, ఆల్రెడీ చెప్పాను. దిస్ వాజ్ గ్రేట్లీ ఎక్స్పాండెడ్ అండర్ ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్స్ ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్. తర్వాత బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్ అని కూడా తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా ఇంకా ఎక్కువగా ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. బట్ ఇట్స్ ఈవీ అడాప్షన్ రేట్ ఈస్ మచ్ లోవర్ దాన్ చైనాస్. అయినప్పటికీ కూడా అమెరికా చైనా కంటే వెనకే ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈవీ అడాప్షన్. ఇన్ 2024, అవుట్ ఆఫ్ 17 million global EV car sales, China alone accounted for 11.3 million, followed by Europe with 3.2 million, the US with another 1.5 million, the rest of the world accounting for the remainder. చైనా డామినేషన్ ఏ రేంజ్లో ఉందో మీరు చూడొచ్చు. 2024లో ప్రపంచవ్యాప్తంగా 17 మిలియన్ అంటే 1.7 crore గ్లోబల్ ఈవీ కార్ సేల్స్ జరిగితే అందులో చైనా అలోన్ అకౌంటెడ్ ఫర్ 11.3 million. 11.3 million అంటే 1.13 crores చైనీస్ కంపెనీసే ఉన్నాయి, చైనాలోనే అమ్మకాలు జరిగాయి. ఫాలోడ్ బై యూరోప్ విత్ 3.2 million అండ్ యూఎస్ విత్ అనదర్ 1.5 million. ఇది పరిస్థితి. చైనాస్ వర్టికల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రమ్ మైనింగ్, processing to assembling has aided economies of scale with competitive pricing of EVs against conventional ICE vehicles. చైనా వర్టికల్ ఇంటిగ్రేషన్ చేసింది అంటే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఏవేవైతే కావాలో అవన్నీ కూడా చైనాలో జరిగేలాగా, అంటే మైనింగ్తో మొదలుపెట్టి, ప్రాసెసింగ్తో మొదలుపెట్టి, అసెంబ్లింగ్తో మొదలుపెట్టి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. సో దానికి సంబంధించి అన్నీ కూడా అక్కడే అందుబాటులో వచ్చేలాగా చేయడం ద్వారా, వేరే వాళ్ళ మీద డిపెండెన్సీ లేకుండా చేయడం ద్వారా ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అచీవ్ చేసింది. ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే వెన్ యూ ప్రొడ్యూస్ మోర్ అండ్ మోర్ యువర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గోస్ డౌన్. మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేసే కొద్దీ మన ఇండివిజువల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోవడాన్ని మనం ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అని చెప్పి అంటాము. కాంపిటేటివ్ ప్రైసింగ్ వచ్చింది. కన్వెన్షనల్ ఐసీ వెహికల్స్ కంటే ఈవీస్ చాలా తక్కువ ప్రైస్కి వచ్చే పరిస్థితి వచ్చింది. ఫర్ నౌ the 25% DVA that India could aim for under the just announced scheme would be repurposing locally made auto components meant for ICE vehicles to EVs and layering it with software as a service. ప్రస్తుతానికి ఇండియా డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్ 25% ఉండాలి అని చెప్పేసి చెప్పింది కదా. ఇది ఇట్ కుడ్ ఎయిమ్ ఫర్ అంటే టార్గెట్ చేయొచ్చు. దేన్ని టార్గెట్ చేయొచ్చు? సారీ, దట్ ఇండియా కుడ్ ఎయిమ్ ఫర్ అని రాసాం. సో 25% DVA ఎయిమ్ చేయబోతోంది ఇండియా, మనకు తెలిసిందే. ఇట్ వుడ్ బి రీపర్పసింగ్ లోకల్లీ మేడ్, అంటే లోకల్లీ మేడ్ ఆటో కాంపోనెంట్స్. దేనికోసం? ఐసీఈ వెహికల్స్ అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పెట్రోల్ డీజిల్ మీద నడిచే వెహికల్స్ కోసం ఏవైతే ఆటో కాంపోనెంట్స్ తయారు చేస్తామో వాటిని ఈవీస్కి షిఫ్ట్ చేసి
దానిపైన సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, అంటే దానికి ఎలక్ట్రిక్ వెహికల్ రన్ చేసే సాఫ్ట్వేర్ని యాడ్ చేస్తారు. అలా చేయడం ద్వారా షిఫ్ట్ అవ్వచ్చు అంటున్నారు. బట్ టు అబ్టైన్ ద క్రూషియల్ టెక్నాలజీ ఫర్ ద హార్ట్ ఆఫ్ ద ఈవీ, అసలు ఎలక్ట్రిక్ వెహికల్ రన్ చేయడానికి అవసరమైన క్రూషియల్ టెక్నాలజీ సాధించడానికి ఏంటి హార్ట్ ఆఫ్ ద ఈవీ ఏంటి? బ్యాటరీ. ఎలక్ట్రిక్ వెహికల్కి ఇప్పుడు చూడండి అమ్మా, ఐసీ వెహికల్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంజిన్ అంటాం. మరి ఎలక్ట్రిక్ వెహికల్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏదంటే ఏం చెప్తారు? ఇట్ ఈస్ బ్యాటరీ. సో ఆ బ్యాటరీకి సంబంధించిన క్రూషియల్ టెక్నాలజీ అప్టైన్ చేయాలి అంటే ఇండియా మస్ట్ రెప్లికేట్ ఇట్స్ అప్రోచ్ టు లోకలైజింగ్ ఐసీఈ మ్యానుఫ్యాక్చరింగ్, which is to mandate joint ventures with local ICE or EV makers and gradually allow for a complete open market. India ఏం చేయాలమ్మా? It must replicate its approach to localizing ICE manufacturing. సో ఈ ఐసీఈ అంటే ఏంటమ్మా? ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్కి. సో దాన్ని ఎట్లయితే మనం కంప్లీట్గా లోకలైజ్ చేయగలిగామో, ఇప్పుడు అన్ని విదేశీ కంపెనీలు కూడా ఇండియాలోనే, ఇప్పుడు ఫోర్డ్ లాంటి కంపెనీస్ కూడా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేశాయి. చాలా హోండా జాపనీస్ కంపెనీ, అది ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. హ్యుండై సౌత్ కొరియన్ కంపెనీ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో ఇట్లా డిఫరెంట్ విదేశీ కంపెనీలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా కంప్లీట్గా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసేలాగా ఇండియా చేయగలిగింది. ఎలా చేయగలిగింది? జాయింట్ వెంచర్స్ ఫామ్ చేయమని చెప్పడం ద్వారా, రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా చేసిందనమాట. ఓకే, సో ఎగ్జిస్టింగ్ లోకల్ ఐసీఈ లేదా ఈవీ మేకర్స్తో మీరు జాయింట్ వెంచర్స్ ఫామ్ చేయమని చెప్పి మ్యాండేట్ చేసింది. సిమిలర్గా బ్యాటరీ టెక్నాలజీ విషయంలో కూడా అదే చేయాలి. అంటే విదేశీ బ్యాటరీ కంపెనీస్ని ఇండియాలోకి అలౌ చేయాలి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. కాకపోతే వాళ్ళు ఇండియన్ కంపెనీస్తో జాయింట్ వెంచర్స్ ఫామ్ చేసేలాగా మ్యాండేట్ చేయాలి. అప్పుడే విదేశాల నుంచి హై టెక్నాలజీ, మంచి టెక్నాలజీ వాడే బ్యాటరీ కంపెనీస్ వస్తాయి. వాళ్ళు ఇండియాలో ఇండియన్ కంపెనీస్తో జాయింట్ వెంచర్ ఫామ్ చేసి ముందుకు వెళ్ళే అవకాశం అనేది వస్తుంది. దట్ అలౌస్ ఫర్ ఎ కంప్లీట్ ఓపెన్ మార్కెట్. ఆ తర్వాత మెల్లగా అండ్ గ్రాడ్యువల్ అలౌ ఫర్ ఏ కంప్లీట్ ఓపెన్ మార్కెట్. స్టార్టింగ్లో మెల్లగా ఈ జాయింట్ వెంచర్స్ అనేవి మ్యాండేట్ చేసి, ఆ తర్వాత ఓపెన్ మార్కెట్ అంటే ఇంకా ఇలాంటి రూల్స్ ఏమీ ఉండవు అనమాట. అప్పుడు డైరెక్ట్గా వచ్చేయచ్చు, జాయింట్ వెంచర్ ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. విదేశీ కంపెనీ ఇండియాకి వచ్చి మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. ఇనీషియల్ డేస్లో మాత్రం జాయింట్ వెంచర్స్ ఫామ్ చేయాలని చెప్పాలి. జాయింట్ వెంచర్స్ ఫామ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ టెక్నాలజీ ఇండియన్ కంపెనీస్కి వచ్చేస్తుంది. మరి ఆ కంపెనీ ఈ కంపెనీ ఇండియన్ కంపెనీ కలిసి పనిచేస్తాయి కాబట్టి ఇండియన్ కంపెనీ విల్ పికప్ ద టెక్నాలజీ ఫ్రమ్ దట్ ఫారెన్ కంపెనీ. సో ఆ రకంగా మనం ఇవన్నీ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో సమ్మరీ ఇక్కడ ఇచ్చాను, చెక్ చేయండి. ఈ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాము, చెక్. డైలీ వొకాబులరీ యూట్యూబ్లో చెప్పడం ఆపేసాము. సో వొకాబులరీ క్లాసెస్ మీకు డైలీ కావాలి అనుకుంటే దే ఆర్ ఎక్స్క్లూజివ్లీ అవైలబుల్ ఆన్ అవర్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఏ కోర్సెస్లో అంటే వీటిలో ఏ కోర్స్ తీసుకున్నా మీకు ఉంటుంది. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ తీసుకున్నా, కంప్లీట్ బ్యాంక్ ఇన్ఫినిటీ తీసుకున్నా, సాఫల్య తీసుకున్నా, లేకపోతే ఎస్ఎస్సి ఇన్ఫినిటీ తీసుకున్నా, సీసాట్ తీసుకున్నా, మీరు ఏ కోర్స్ అన్నా తీసుకోండి. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద యాప్. ప్రతిరోజు కూడా మార్నింగ్ 10 AM యాప్లో, అంటే పెయిడ్ స్టూడెంట్స్కి వొకాబులరీ క్లోజ్ టు 45 minutes వరకు మనం చెప్తున్నాం. 45 minutes to 1 hour పాటు వొకాబులరీ సెషన్ అనేది ప్రతిరోజు జరుగుతుంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ బై ఎన్రోలింగ్ ఇన్ టు ఎనీ ఆఫ్ దీస్ కోర్సెస్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ వొకాబులరీ ఫ్రమ్ మీ. సో అది ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్. దీంట్లో కానీ ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో మీకు వొకాబులరీతో పాటు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లాసెస్ అన్నీ ఉంటాయి, టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ ఉంటాయి. ప్రిడామినెంట్లీ దిస్ ఈజ్ ఓరియంటెడ్ టువర్డ్స్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఇది మీరు ఎస్ఎస్సి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా బ్యాంక్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రన్ చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. అలాగే బ్యాంక్ ఎస్ఎస్సి రైల్వే కోర్సెస్ ఆన్లైన్లోను, బ్యాంక్ ఎస్ఎస్సి రైల్వే కోర్సెస్ ఆఫ్లైన్లో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో వీటిని మీరు ఎట్లా కావాలంటే అట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్ అడగొచ్చు. If not, let's close it for now. చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా ఒక లైక్ అయితే కొట్టండి అమ్మా. మీరు లైక్ చేసి రీచ్ని పెంచడానికి ట్రై చేయండి.